కోలించిన పరిస్థితిని బట్టి మరి వారు రాలేకపోయిన పరిస్థితులు మనందరికి తెలుసు. కనుక ఈ రాత్రికాల సమయంలో రెండవ వర్తమానం దైవజనులు రెవరెండ్ కృపానందమయ్య గారు మన మధ్య ఒక అర్ధగంట సేపు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. ఈ వాక్యం అనంతరం ప్రియులారా శారీరక సంబంధం ఆహారం కూడా మన మధ్య సిద్ధపరచబడింది. ఎవరు వెళ్ళిపోవద్దని ప్రేమతో దైవజనరాలు మనవి చేస్తున్నారు. కనుక ఈ విషయాలు గమనించి ఏకీభవించాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో దైవ సేవకులకు సమయాన్ని అప్పగిస్తున్నాం. అయ్యగారు వస్తుండగా చప్పట్లు కొట్టి ఆహ్వానాన్ని తెలియపరచుదాం. దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మహాప్రేమలో, ఆయన వాత్సల్యతలో ప్రార్థించిన రీతిగా, ఆశించిన రీతిగా ఈ WMH తరపున ఈ సభలు ఏర్పాటు చేయడానికి ప్రభు కృప చూపారు. అలాగే నేను ప్రేమతో మమ్మలను ఆహ్వానించినటువంటి ప్రియ దేవుని సేవకులు లతా స్వజ్జన్ గారికి ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. నాకంటే ముందుగా మంచి వర్తమానం అందించినటువంటి సూర్యాపేట నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు, మరి వారికి కూడా జాన్ మార్క్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికపై ఉన్నటువంటి తెనాలి టౌన్ ఫెలోషిప్ పాస్టర్స్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, అబ్రహాం గారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే పెద్దలైన వారందరూ ఉన్నారు, వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ముందుకు కొనసాగుదాం. దేవుని ప్రజలారా, పరమగీతముల గ్రంథములో ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. 6వ అధ్యాయములో 10వ వచన భాగాన్ని ఒక మాట మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళదాం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? పరమగీతముల గ్రంథమును గురించి మనము ఎప్పుడు కూడా ధ్యానం చేసేటప్పుడు దేవుని ప్రజలారా, 66 పుస్తకాలలో 22వ పుస్తకము పరమగీతము. ఈ 66 పుస్తకాలలో నా మటుకు నేను అనుకుంటున్నాను ఇది ఒక గుండెకాయ లాంటిది అని నేను అనుకుంటాను. ఎందుకంటే దేవుని ప్రేమ ఏమిటో పరమగీతము ఈ 8 అధ్యాయాల్లో తెలియచేయబడింది. దేవుని ప్రజలారా, ఈ పరమగీత గ్రంథాన్ని కూర్చున్నటువంటి ఒక ఉపోద్ఘాతం అయితే ఉంది, కానీ సమయం లేదు ఇప్పుడు మీకు చెప్పడానికి. మీరు ఆ ఉపోద్ఘాతం అంటే మీరు ఎక్కడే ఆశ్చర్యపోతారు, చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పే సమయం లేదు ఇప్పుడు, కానీ మీకు డైరెక్ట్గా వాక్యంలోనికి నేను వెళ్తాను. ఈ పరమగీతముల గ్రంథాన్ని మనము జ్ఞాపకం చేసుకునేటప్పుడు బైబిల్ గ్రంథాన్ని 66 పుస్తకాలను సమకూర్చేటువంటి క్రమములో ఇది మీకు ముందు తెలియాలి. 66 పుస్తకాలు ఒక బైబిలుగా సమకూర్చేటువంటి ఆ సమయములో దేవుని ప్రజలారా, 66 పుస్తకాలన్నీ కూడా ఆ పండితులైన వారు అన్నీ కూడా చక్కగా సమకూర్చారు. కానీ వారికి 2 పుస్తకాలు ఎందుకో దైవికమైన పుస్తకాలుగా కనిపించలేదు. ఆ 2 పుస్తకాలు ఏమిటి అంటే, ఒకటి పరమగీతము, రెండవది ప్రకటన గ్రంథం. ఈ పరమగీతముల గ్రంథము ఎందుకు దైవికముగా కనిపించలేదు అంటే, సొలొమోను అప్పటికే 1000 మంది భార్యలు కలిగి రొమాంటిక్ స్థితిలో ఉండి ఈ పరమగీతాన్ని వ్రాసాడు, కాబట్టి ఇది దైవ గ్రంథముగా మనకు అనిపించటం లేదు అని చెప్పారు. ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి అది కూడా దైవిక గ్రంథముగా మాకు కనిపించటం లేదు,
ఎందుకంటే వృద్ధాప్యములో 80 సంవత్సరములు పైబడినటువంటి భక్తుడైన యోహాను పద్మాసు ద్వీపానికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ మనుషులు సంచరించడం లేదు కనుక మతి భ్రమించి పిచ్చి పిచ్చి వ్రాతలు రాశాడు. కాబట్టి ఇది కూడా దైవిక గ్రంథము కాదు అని వారు పక్కన పెట్టారు. 64 పుస్తకాలే వారు సమకూర్చారు. ఆ తరువాత కొంతకాలమైన తరువాత ఈ 2 పుస్తకాలను బాగా వారు అధ్యయనం చేసిన తర్వాత కాదు ఈ పరమగీతాలకు ఈ ప్రకటన గ్రంథానికి ఏదో దగ్గర సంబంధము కనిపిస్తుంది అని చెప్పి వారు భావించి వారు ఏం చేశారంటే ఈ పరమగీత గ్రంథాన్ని ఆలోచన చేశారు. ఈ పరమగీతముల గ్రంథములో చివరి అధ్యాయములో ప్రియురాలు షూలమ్మితి ప్రియుడిని అడుగుతుంది, ప్రియుడా త్వరపడి రమ్ము, లఘువైన ఇర్రువలే త్వరపడుము అని షూలమ్మితి ప్రియునికి ఆహ్వానం తెలియజేసింది. దానికి రెస్పాన్సివ్గా ప్రకటనలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పి ప్రభువు మాట్లాడతాడు. లేదు ఈ 2 గ్రంథాలు కూడా దైవికమైన గ్రంథాలని చెప్పి వారు చక్కగా మరలా వీటిని 66 పుస్తకాలుగా చేశారు. ఈ రాత్రికాలము ఈ 10వ వచనం 6వ అధ్యాయం 10వ వచనములో మనం చూస్తే, సంధ్యా రాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళ్ళను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యొక్క ఈమె ఎవరు అంటే సంఘముగా ఉంది వధువు అంటే సంఘం, వరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మామూలుగా బాహ్యముగా ఒక వివాహం జరిగేటప్పుడు పెళ్లి కుమార్తెకి ఎంతగా సౌందర్యాన్ని కలుగు చేస్తారో, ఎన్ని ఆభరణముల చేత ఆమెను పెళ్లి కుమార్తెగా అలంకరిస్తారో, మరి రారాజైనటువంటి సృష్టికర్త అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు పక్కన కూర్చునేటువంటి సంఘమనే వధువు ఎంతగా అలంకరించబడాలి. అందుకనే ఈ 6:10 అని చెబుతుందంటే సంఘము యొక్క అలంకారం గురించి చెబుతుంది. ఎలాగుంటే ప్రభువుని చేరుకుంటాం, ఎలాగుంటే ప్రభువు దగ్గరకు వెళ్ళగలుగుతాం, ఎలాగుంటే పరలోకానికి మనం వెళ్ళగలుగుతాం అనేది ఇక్కడ ఒక 3 సంగతులు ఉన్నాయి. 3 సంగతులు చాలా క్లుప్తంగా నేను నాకు ఇచ్చిన టైంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పెద్ద స్టోరీ ఇది, 1:15 నిమిషాల స్టోరీ ఇది. దేవుని ప్రజలరా, సంధ్యారాగము చూపట్టుచు అనే మాట మొట్టమొదట ఈ 6:10లో వాడబడింది. కొంచెం శ్రద్ధగా వినండి. సంధ్యారాగము అనే మాటలో సంధ్యారాగము అంటే అర్థం ఏంటి? చాలామంది సంధ్యారాగం అంటే ఏమిటి అని అనుకుంటున్నారు. సంధ్య అంటే ఒక పేరు కాదండి. సంధ్య అంటే అర్థం ఏమిటంటే ఎరుపెక్కిన స్థితి అని అర్థం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సంధ్య అంటే ఎరుపెక్కిన స్థితి. సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు ఆ ఎర్రదనం మనకు కనిపిస్తుంది. అంటే ఎరుపెక్కిన స్థితి మనకు కనిపిస్తుంది. దేవుని ప్రజలారా, అంటే సంఘము ఏ రకంగా అలంకరించబడాలి? ప్రియుడు చెబుతున్నాడు, సంఘమా మీరు సంధ్యారాగము వలె మీరు అలంకరించబడాలి అంటాడు. అంటే సంధ్యారాగము వలె అలంకరించబడాలి అంటే అసలు సంఘం ఏ కలర్లో ఉంది, ఏ రంగులో ఉంది, అది కూడా మనం తెలుసుకోవాలి. ప్రియుడు చెబుతున్నాడు, నీవు నన్ను చేరుకోవాలంటే నీవు ఎరుపెక్కిన స్థితిలోనికి రావాలి అంటాడు. ఎరుపెక్కిన స్థితిలోనికి రావాలంటే సంఘమే స్థితిలో ఉంది అంటే అదే పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాల్లో షూలమ్మితి అంటుంది, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలని అనే మాట ఆమె వాడింది. నేను అందగత్తెనే, నేను బాగానే ఉంటాను, నేను సౌందర్యవంతురాలిని, కానీ నా కలర్ ఏమిటి చెప్పండి, మాట్లాడి. ఏ కలర్ అంట? నేను నలుపు. అంటే నలుపెక్కిన స్థితిలో నేను ఉన్నాను అని ఆమె మాట్లాడుతుంది. దేవుని ప్రజలరా, నలుపెక్కినటువంటి ఈ లోకములో నలుపెక్కినటువంటి ఈ మానవ జాతి యొక్క ఏమంటే పరిస్థితిని చూసి ప్రభు అంటున్నాడు, నీవు ఎరుపెక్కిన స్థితిలోనికి మీరు మారాలి, అప్పుడే మీరు నా దగ్గరకు రాగలరు అంటాడు. ఇంతకు నలుపు అంటే ఏమిటి? నలుపు ఏమండి బైబిల్ ప్రకారము లేదా హైందవ గ్రంథాల ప్రకారము 5 సూచిస్తుంది. నేను కూడా ఒక హైందవ కుటుంబంలో, ఒక బ్రాహ్మణ కుటుంబంలోంచి నేను ప్రభువుని తెలుసుకుని వచ్చాను. అందుకనే మీకు కొంచెం వివరంగా చెప్పాలని ఆశపడుతున్నాను. హైందవ గ్రంథాల్లో కూడాను అలాగే బైబిల్ గ్రంథములో కూడాను నలుపు అనే దానిని 5తో పోల్చారు.
నలుపు అంటే పాపము, నలుపు అంటే అజ్ఞానము, నలుపు అంటే శ్రమలు, నలుపు అంటే మరణము, నలుపు అంటే నరకం. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. నలుపు అంటే ఈ 5టికి పోల్చారు. మనిషి నలిపెక్కిన స్థితిలో ఉన్నాడు అని చెబుతుంది గ్రంథం. మానవుడు నలిపెక్కిన స్థితిలో ఉన్నాడు అంటే మనిషి పాపస్థితిలో ఉన్నాడు. ఈ పాపస్థితి నుంచి నీవు బయటికి రావాలని ప్రియుడైనటువంటి ప్రభువు చెబుతున్నాడు. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అనే మాట వాడతారు. మనిషి ఎలా చనిపోయాడంటే అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయాడు అని చెబుతున్నారు. అందుకనే పాపస్థితి నుంచి నీవు బయటికి రావాలి. ప్రతి ఒక్కరూ పాపస్థితిలో ఉండిపోయారు. పాపముందా? ఖచ్చితంగా ఉంది. పాపము ఏ రకంగా ఉంది అంటే హైందవ గ్రంథాలలో చెబుతున్న మాట కూడా మనం కనుక ఇక్కడ తీసుకుంటే పాపము 4 రకాలుగా ఉంది అని చెబుతున్నారు. దానినే చతుర్విధములైన పాపము అన్నారు. చతుర్విధములంటే 4 విధములైన పాపములు. మొదటి పాపము ఆది పాపమైతే, 2వది జన్మ పాపమైతే, 3వది కర్మ పాపమైతే, 4వది భవిష్యత్తు పాపం అని చెబుతున్నాయి. వీటిని చతుర్విధ పాపములు అని పిలిచారు. ఈ చతుర్విధ పాపముల చేత భూమి మీద ఉన్నటువంటి మానవుడు ఆ పాపముల చేత బంధించబడ్డాడు. పాపము ఎంత ప్రమాదకరమైందో! పాపము దేవునిని ఎడబాటు చేస్తుంది. పాపము దేవుని సన్నిధికి నిన్ను చేరనీయకుండా చేస్తుంది. అందుకనే ప్రభు అన్నాడు, ప్రియుడు అన్నాడు, ఓ నా సంఘమా, నా ప్రియురాలా, నువ్వు సౌందర్యంగా ఉన్నావు మంచిదే, కానీ నీ స్థితి బాగోలేదు. నీవు నలిపెక్కిన స్థితిలో ఉన్నావు. నువ్వు ఎర్రగా ఉండాలి, ఎరిపెక్కిన స్థితిలోనికి రావాలి అంటాడు. దేవుని ప్రజలరా, ప్రతి ఒక్కరూ అంటే సువార్త అంటే రక్షింపబడిన వాళ్ళకే కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పారు. ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ యేసు ప్రభు దేవుడు అని చెప్పాడు. ఈ శబ్దయంత్రం ద్వారా వినుచున్నటువంటి ప్రజలు కూడా ఆలోచించాలి, నాలో పాపం ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉంది. చతుర్విధములైన పాపముల చేత మానవుడు బంధించబడ్డాడు. దేవుని ప్రజలరా, ఇక్కడ మనము కూర్చున్నటువంటి మనం అనుకుంటున్నాము పాపము పాపము పాపము. బైబిల్ తెరిస్తేనే క్రైస్తవులు పాపం గురించి మాట్లాడతారు కదా, లోకములో ఉన్నటువంటి వారు పాపాన్ని గురించి మాట్లాడతారా అని చాలామందికి సందేహం కలుగుతుంది. నేను స్కూల్కి వెళ్ళేటువంటి దినాలలో చిన్నప్పుడు స్కూలు గోడల మీద ఒక శ్లోకం రాసి ఉండేది. అప్పుడు నాకు తెలిసేది కాదు, చదువుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఆ తరువాత దాని గురించి నేను ఆలోచన చేశాను. ఆ శ్లోకము ఎవరో క్రైస్తవులు రాసింది కాదు. ఆ శ్లోకము మహర్షులైన వారు, ఋషులైన వారు ఆ శ్లోకం రాశారు. ఉపనిషత్తులని ఉంటాయి హైందవుల గ్రంథాలలో. ఉపనిషత్తులు 108. ఆ 108లో ఇదొకటి అన్నమాట. ఆ స్కూలు గోడల మీద ఏమి రాశారంటే, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని రాస్తుంటుందండి. అసతోమా సద్గమయ అంటే అర్థం ఏంటంటే, అసత్యములో ఉన్నాను దేవా, నన్ను సత్యములోనికి నడిపించు అని వారు ప్రార్థన చేశారు. అప్పుడు దేంట్లో ఉన్నారంటే వాళ్ళు అసత్యములో ఉన్నాము మేము, మమ్ములను సత్యములోనికి నడిపించు. 2వ చరణంలో అంటున్నారు తమసోమా జ్యోతిర్గమయ. తమసోమా జ్యోతిర్గమయ అంటే మేము చీకటిలో ఉన్నాము, మమ్ములను వెలుగులోనికి నడిపించు అని వారు ప్రార్థన చేస్తున్నారు. 3వది మృత్యోర్మా అమృతంగమయ అంటే మేము మరణమునకు సమీపముగా మరణ ఛాయలకు మేము లోనైపోయి ఉన్నాము, మమ్ములను నిత్య జీవములోనికి నడిపించు అని వారు ప్రార్థన చేశారు. అంటే ఆదిలోనే పాపం ఉందని మనం గ్రహించాలి. మన వరకే కాదు, అందరూ పాపమును గురించి ప్రస్తావన చేస్తున్నారు దేవుని ప్రజలారా. అందుకనే పాపము ప్రమాదకరమైనది. పాప విషయములో దేవుని ప్రజలారా ప్రతి ఒక్కరు గనక ఆలోచన చేసుకొని నాలో ఉన్నటువంటి చతుర్విధములైనటువంటి పాపములను నేను విమోచించుకోకపోతే నేను నా దేవుని ప్రక్కన కూర్చునే అర్హత నాకు ఉండదు, నా ప్రియుని ప్రక్కన కూర్చునే యోగ్యత నాకు ఉండదు అని మనము గమనించాలి. చాలామంది అంటూ ఉంటారు పాపము పాపము అని మీరు అంటూ ఉన్నారు కదా, పాపము నాలో లేదండి, నేను పరిశుద్ధంగానే ఉన్నాను అంటారు. లేదండి, అందరూ పాపులే. పాప స్థితిలో ఉండి
అలాగూ తెలియక మాట్లాడుతున్నారు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీకు యోగి వేమన గారు గుర్తుండి ఉంటారు. యోగి వేమన గారు కొన్ని పద్యాలు రాశాడు. అప్పట్లో చాలా చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఆయన ఒక పద్యం రాస్తూ అంటున్నాడు, పాపం ఎలా చేస్తారు మానవులు అనే దాంట్లో ఆయన రాస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అంతరంగమందు అపరాధము చేసి మంచివాని వలె మనుజుడల నిండు. పాపం ఎలా చేస్తాడట మానవుడు? అంతరంగమందు పాపం చేస్తాడు. అంతరంగమందు పాపము చేసి మంచివాని వలె మానవుడు నటిస్తాడట. ఇంట్లో భార్యకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, సమాజానికి తెలియకుండా, సంఘానికి తెలియకుండా పాపమును కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ 2వ చరణంలో ఆయన అంటాడు, ఇతరులు ఎరుగకున్న ఇలా దేవుడెరుగడ విశ్వదాభిరామ వినురవేమ. నువ్వు చేసినటువంటి ఆ రహస్యమైనటువంటి పాపములు ఒకవేళ నీ ఇంట్లో, నీ సమాజంలో ఎవరికి తెలియకపోవచ్చేమో, కానీ దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, జాగ్రత్త అని వేమన గారు చెబుతున్న మాటలు ప్రియరా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అందుకనే పాపస్థితిలో నుంచి మనము బయటికి రావాలి. ఓ సంఘమా, నీవు బయటకు రా అని ప్రభు ప్రియుడు అడుగుతున్నాడు. పాపాన్ని పోగొట్టుకునే క్రమములో అందరూ కూడా ఒకే మాట చెప్తారు బైబిల్ గ్రంథాన్ని బట్టి, యేసు క్రీస్తు యొక్క రక్తము సకల పాపములను విమోచించును అనే మాటకు వస్తే, లేదండి, యేసు క్రీస్తు యొక్క రక్తం దగ్గరికి మేము రాలేము, అంత ఓర్పు మాకు లేదు, ఓపిక మాకు లేదు, మాకుండే మార్గాలు మాకున్నాయి అని చాలామంది అంటూ ఉంటారు. ఏమిటా మార్గము అంటే ఆ వేమన గారు ఇంకో మాట కూడా చెప్పాడు. పాపమును విమోచించుకునే క్రమములో మానవుడు ఎలా ప్రయత్నం చేస్తున్నాడు అంటే, వేష భాషలెరిగి కాషాయ వస్త్రముల్ కట్టగానే ముక్తి కలుగబోదు. ఈ ముక్తి కోసము, ముక్తి అంటే విమోచన, ఆ విమోచన కోసము మానవుడు వేషాలు మార్చాడు, భాష మార్చాడు, అన్నీ మార్చేశాడు. వీటి వల్ల నాకు ముక్తి కలుగుతుందని తలంస్తూ ఉన్నాడు. లేదు అలా కుదరదంటుంది బైబిల్ గ్రంథం. వేష భాషలెరిగి కాషాయ వస్త్రముల్ కట్టగానే ముక్తి కలుగబోదు. తలలు బోడులైన తలంపుడు బోడులా. నీవు గుండు చేపించుకున్నావు కదా, నీ గుణం మారిందా అని అడుగుతున్నాడు ఆయన. తలలు బోడులైనంత మాత్రాన్ని నీ పాపము నీలో నుంచి విమోచింపబడిందా? విశ్వదాభిరామ వినురవేమ. దేవుని ప్రజలరా, పాపము అనేది ప్రమాదకరమైంది. ఈ పాపమును మనము మొట్టమొదట ఏం చేయాలంటే, విమోచించుకునే క్రమములో మొట్టమొదట యేసు ప్రభు పాదాల దగ్గరకు రావాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తము చేతనే దేవుని ప్రజలారా మనకు పాప విమోచన కలుగుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంతకంటే ఎక్కువ స్టోరీ చెప్పలేను, సమయం తక్కువగా ఉంది. యేసు క్రీస్తు యొక్క రక్తము చేతనే పాప విమోచన. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు యేసు క్రీస్తు యొక్క రక్తము చేత? పాత నిబంధన కాలములో పాప విమోచన ఎలా జరిగింది? కోడెల యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తము ద్వారా ప్రత్యక్ష గుడారపు ఆవరణంలో జరిగించారు కదా. అంటే అది పాత నిబంధన కాలం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వచ్చిన తరువాత మన పాపముల నిమిత్తము, మనలో ఉన్నటువంటి చతుర్విధములైన పాపముల నిమిత్తము ఆయన పరిశుద్ధుడై ఉండి కూడా మన పాపములను ఆయన భుజస్కంధముల మీద వేసుకొని శాపగ్రాహిగా మార్చబడెను అని బైబిల్లో మనం చూస్తాం. దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు శిలువ ఎందుకు ఎక్కాడు? ఆయన పాపం చేయలేదు కదా అంటారు చాలామంది. నేనంటాను ఆయన చేశాడు పాపం అంటాను. ఎలాగంటావు అంటే, ఆయన వ్యక్తిగతంగా చేయలేదు పాపం, మన పాపములను ఆయన భుజం మీద వేసుకున్నాడు కనుక దేవుని ప్రజలారా ఆయన శాపగ్రాహిగా చేయబడ్డాడు. పాపము విమోచించబడాలంటే ఏమి చేయాలి అంటే, మనము బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు రక్తము దగ్గరికి రావాలని చెబుతుంది. హైందవ వేదం కూడా చెబుతుంది. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేవ పుణ్యదాన బలియాగం. అంటే సర్వ మానవాళి యొక్క పాపము విమోచింపబడాలంటే ఏం చేయాలంటే, రక్త ప్రోక్షణం అవశ్యం, రక్తము చిందించబడాలి. ఏ రక్తము? కోడెల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు రక్తము ఏమండి పాపము నుంచి విమోచింపబడదని సామాన్యముగా చెప్పవచ్చునని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో రాశాడు కదా. మరి ఏ రక్తము? తద్రక్తం. అంటే ఆ రక్తము పరమాత్మేవ పుణ్యదాన బలియాగం. ఆ పరమాత్ముడే మన కొరకు ఈ భూమికి మానవుడిగా దిగి వచ్చి యజ్ఞము చేసి మన నిమిత్తం ఆయన పాప విమోచన చేయాలి. ఇప్పుడు చాలామంది ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు. రక్షణ పొందిన వాళ్ళు అనుకుంటారు, అమ్మయ్య
రక్షణ పొందేశాం, మేము కూడా ఒక దినమున బాప్తిసం పొందేశాం, ఇక మాకు పరలోకమే అనుకుంటున్నారు. నేను చెబుతాను, బాప్తిసం పొందిన వాళ్ళందరూ పరలోకం పోతారంటే పోరండి. ఇది గ్యారంటీ చెబుతున్నాను నేను. బాప్తిసం పొందిన వాళ్ళందరూ పరలోకం పోరు. మరి ఎలాగూ దానిని కాపాడుకున్న వారు పోతారు. జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి 2వ వచనములోకి వస్తుంది, సమయం తక్కువ ఉంది. 2వ చరణములో ఒకటి సంధ్యారాగము అంటే నలిపెక్కిన స్థితిలో నుంచి ప్రతి మానవుడు ఎరుపెక్కిన స్థితిలోనికి రావాలి, క్రీస్తు రక్తము దగ్గరకు రావాలి అని చెబుతుంది. ఒకవేళ వచ్చావు మంచిదే, బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంట్లోనే కూర్చొని నీవు ఈస్టర్కో జనవరి 1కో వస్తే కుదరదు, అలా కుదరదు. బైబిల్ చెబుతుంది ఎలాగుండాలి అంటే చంద్రబింబమంత వెలుగుతో నింపబడాలి. అక్కడ రాసిన 2వ మాట ఏమిటంటే చంద్రబింబమంత అందము అన్నాడు. చంద్రబింబం అంటే చంద్రుడు పౌర్ణమిగా తయారైనప్పుడు ఎంత చూడటానికి ముచ్చటగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. ఆ చంద్రుడు పౌర్ణమిగా ఉన్నప్పుడు అంత వెలుగుతో నింపబడినప్పుడు ఆహ్లాదంగా అలా చూస్తూ ఉంటాం. దేవుని ప్రజలరా, చంద్రుడు ఎప్పుడు ఒకేలాగుండడు. ఒక దినమున అమావాస్యలోనికి కూడా వెళ్ళిపోతాడు. ఎందుకు అమావాస్యలోనికి వెళ్ళిపోతాడు చెప్పమంటారా? ఈ చంద్రునికి స్వయం ప్రకాశక శక్తి లేదు, తనకు తానుగా వెలగలేడు. చంద్రుడు సొంతంగా వెలగలేడండి. మరి ఎలా వెలుగుతుంది అంటే సూర్యకిరణాలు చంద్రుల మీద పడాలి. ఆ క్షణములో ఎందుకు చీకటైపోతున్నాడంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు మధ్యలో చంద్రుడు అడ్డం వస్తున్నాడు. ఆ చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు సూర్యకిరణములు పడకుండా భూమి అడ్డం వచ్చేసింది. అందుకనే నలిపెక్కిన స్థితిలోనికి అమావాస్యలోనికి వెళ్ళిపోతుంది. అందుకని దేవుని ప్రజలారా, చంద్రబింబము అనే మాటను ఎక్కడ తీసుకోవాలంటే చంద్రబింబం అంటే చంద్రుడిని పోల్చాడు సంఘముతో. సంఘము చంద్రుడిని పోలి ఉంది. సంఘము తనంతట తాను వెలగలేదండి. సంఘము తనంతట తాను గొప్పగా చేయబడదండి. సంఘము తనంతట తాను కృపావరాలు పొందుకోలేదండి. మరి ఎలా? ఆ సూర్యుని కిరణాలు చంద్రుడి మీద పడాలి. ఏ సూర్యుడు? మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో నేను నీతి సూర్యుడని చెప్పాడు కదా. ఆ నీతి సూర్యుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆ కిరణములు చంద్రుడి మీద పడాలి. అంటే నీకు ఆ సూర్యునికి సత్సంబంధం ఉండాలి. సూర్యునికి చంద్రుడికి సంబంధము లేకపోతే చంద్రుడు వెలగలేడు, చంద్రుడు చీకటిగా ఉంటాడు. ఈ రోజున ఎందుకు సంఘాలు చీకటైపోతున్నాయి, ఎందుకు సంఘాలు అమావాస్యగా ఉన్నాయంటే క్రీస్తుకి దూరం అయిపోతున్నారు. అందుకనే ఆయన కృపావరములు, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన లక్షణాలన్నీ కూడా సంఘములు దేవుని ప్రజలారా పొందుకోవాలి. ఆ పొందుకునే క్రమములో సంఘం ఏం చేయాలి తెలుసండి? ఆ అమావాస్యగా ఉన్నటువంటి ఆ చంద్రుడు చీకటిగా ఉన్నప్పుడు పోనీలే నేను ఇలాగే ఉంటాలే, ఇలాగే నేను అలవాటైపోతాలే అనుకోలేదండి. మరలా సూర్యకిరణాలు తన మీద పడటానికి ఈ చంద్రుడు ఆ భూమి యొక్క అడ్డును తొలగించుకొని పైకి మళ్ళీ ఎక్కటానికి ఎలాగూ తాపత్రయం చెందుతుందో ప్రతి క్రైస్తవుడు కూడా ఆ ప్రభువుని చేరుకోవటానికి మీ వంతుగా మీరు మంచి విశ్వాస భక్తి జీవితాలు కలిగి ఉండాలి. బైబిల్ తీసుకొచ్చినంత మాత్రాన, మందిరానికి వచ్చి కూర్చున్నంత మాత్రాన, రక్షణ పొందినంత మాత్రాన పరలోకం వెళ్తామని భ్రమ చెందవద్దు. ఆయనతో నీకు షోలమ్మితకున్నటువంటి సంబంధం కలిగి ఉండాలి. దేవుని ప్రజలారా, పరమగీతం గ్రంథములో ఇక్కడ 3 కన్యకలను గురించి కూడా చెప్పాడు. 1 బబులోని కన్యక అన్నాడు, 2 యెరూషలేము కన్యకలు అన్నాడు, 3 సియోని కన్యకలు అన్నాడు. అంటే బబులోని కన్యకలు అంటే అన్ని జనాంగమని, యెరూషలేము కన్యకలంటే నామకార్థ క్రైస్తవులని, సియోను క్రైస్తవులంటే అర్థం ఏంటంటే యేసు క్రీస్తు పక్కన కూర్చునేవారని అర్థం. ఎలాగున్నాం? ఏ కేటగిరీలో మనం ఉన్నాం అనుకుంటున్నారు? అందుకనే ప్రతి ఒక్కరూ కూడా చంద్రబింబము వలె వెలిగిపోతూ ఉండాలి. ఆ సూర్యకిరణాలు, ఆ సూర్యుని యొక్క ఆ వెలుగు మన మీద పడేటట్లుగా మనం ఎప్పుడు కూడా దేవుని ప్రజలరా తాపత్రయము చెంది ముందుకు నడుం కట్టుకుని వెళ్ళాలి. 3వ విషయానికి వచ్చేసరికి అక్కడ రాశాడు, సూర్యుని అంత స్వచ్ఛత కలిగి ఉండాలి సంఘం అన్నాడు. అంటే సూర్యుని మనము చూడలేమండి. సూర్యుని మనం చూడలేము. అసలు చూస్తేనే కళ్ళు మనకు డ్యామేజ్ అయిపోతాయి. అంటే సూర్యుడు ఎక్కడో ఉంటేనే మనం ఇక్కడ ఆ శక్తిని చూడలేకపోతున్నామే. సూర్యుని దగ్గరికి ఎవరన్నా వెళ్ళగలరా అంటే వెళ్ళలేరు. అలాగే మీరు కూడా సంఘముగా ఉన్నవారు కూడా ఆ సూర్యుని యొక్క స్వచ్ఛతను ఎలాగూ పొందుకుందో క్రైస్తవ సంఘమా మీరు కూడా అలాంటి స్వచ్ఛత కలిగి ఉండాలి.
మీరు కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. మిమ్మల్ని ముట్టుకుంటే భయపడాలి ఎవరైనా సరే. అంతటి కృపావరము, అంతటి ప్రార్థనా శక్తి మీకుండాలని ప్రియుడైనటువంటి సొలొమోను ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. దేవుని ప్రజలరా, ఇక్కడ సొలొమోను యేసుక్రీస్తుగా మనం కనుక ఆలోచన చేసుకుంటున్నప్పుడు ఆ ప్రియుడు నిన్ను కోరుకుంటున్నాడు తన ప్రక్కన కూర్చోవటానికి. నువ్వు సిద్ధపడుతున్నావా? ఒకసారి మనం ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప మనం ఏదో క్రైస్తవులుగా ఉన్నామంటే కుదరదండి. అలా కుదరదు. అలా ఉండటానికి వీలు లేదు. మనము మార్పు చెందాలి. మార్పు చెంది మన యొక్క విధానము మార్చుకొని దేవుని ప్రజలరా ముందుకు కొనసాగటానికి మనం ఇష్టపడాలి. ఈ రాత్రి కాలము మనం ఒకసారి ఆలోచిద్దాం. నలిపెక్కిన స్థితిలో నుంచి ఎరుపెక్కిన స్థితిలోనికి వచ్చాం. ఈ 10వ వచనములో ఉన్న భావం ఏమిటంటే, ఒకప్పుడు నలిపెక్కిన స్థితిలో ఉన్నటువంటి ఒక విశ్వాసి లేదా సంఘము ఇప్పుడు ఎరిపెక్కిన స్థితి కలిగి, అంటే పరిశుద్ధత కలిగి, చంద్రబింబమంత వెలుగు కలిగి, సూర్యుని అంత స్వచ్ఛత కలిగి, ఇప్పుడు ఆమెంట చేతిలో ఒక ఖడ్గాన్ని పట్టుకొని నడుము బిగించుకొని ముందుకు వెళ్ళిపోతుందట. ఆ సైన్యాన్ని చూసి ఈమె ఎవరు అనుకుంటున్నారట. లోకములో వాళ్ళు వీరు ఎవరు అంటే వారు క్రైస్తవులు, వారు క్రీస్తుని ధరించుకున్నవారు అని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అలాంటి ఆశ్చర్యపడేటువంటి క్రైస్తవులుగా మీరు ఉన్నప్పుడే ఆ సంధ్యారాగము చేపట్టేటువంటి లక్షణాలు మనకున్నప్పుడు, చంద్రబింబం వలె ఉండేటువంటి ఆ మంచి లక్షణాలు మనకున్నప్పుడు క్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రక్కన కూర్చునేటువంటి అవకాశం ప్రియులరా మనకు లభిస్తుంది. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ రాత్రికాలం నేను ఏ స్థితిలో ఉన్నాను, ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. ప్రభువా, ఈ రాత్రి కాలము నేను నీతోనే ఉంటాను, మీతోనే ఉంటాను, మీ మధ్యనే ఉంటాను. నేను అద్భుతముగా మీ ప్రక్కన కూర్చున్న అనుభవంలోనికి నన్ను తీసుకువెళ్ళు అని ఒకసారి మనము అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ ఒకసారి ప్రార్థనలో ఏకీభించుదాం. నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దైవదాసులు ఈ పరమగీత గ్రంథం నుంచి చక్కని మరమైన విషయాలు క్లుప్తంగా దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడిన రీతిని బట్టి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యనటువంటి ప్రియులు ఎంఆర్ఓ గారు ప్రార్థిస్తుండగా ప్రార్థనలు అందరూ ఏకీభవిద్దాం. అందరు తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజాదిరాజా, ప్రభువా మీకు స్తోత్రాలయ. WME సంస్థ వారు తలపెట్టిన ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలు ప్రభానైనా నిన్నటి నుంచి ప్రారంభం కావాల్సింది అని వారి కారణముల వలన ప్రభానైనా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందువలన ఈరోజు కార్యక్రమాన్ని, ఈరోజు ఆరాధనను, ఈరోజు కూడికను మీరు జయకరంగా జరిగించిన రీతిని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. పాటలలోనూ మీరు తోడుగా ఉన్నారు, ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. మొదటి వర్తమానములో అయితే ప్రభునైన దైవజనం నిలబెట్టి భయపడకము, దిగులు పడకము, ధైర్యం కలిగి నిబ్రమగా ఉండుము అని వాక్యం సెలవిచ్చింది ప్రభువా. కుడుముకు కానీ ఎడమకు కానీ తొలగ ధర్మశాస్త్రము చొప్పున వాక్యము బోధించమని ప్రభునైన అబ్రహామునకు తోడైనట్లు, యాకోబు తోడైనట్లు నీకు తోడై ఉంటానని ప్రభునైనా ఇచ్చిన వాక్యాన్ని మేము విన్నాం ప్రభు. సంఘము చిన్నదైనా, వనరులు లేకపోయినా, సహకారము లేకపోయినా భయపడకుండా, దిగులు పడకుండా నైనా దైవజనరాలు లతా స్పర్శని గారు మీరు ధైర్యపరిచి ఏర్పాటు చేసిన ఈ కూడికల్లో ఈ దినపు ఆ కూడికలు జయకరముగా మర్యాదగా జరిగించిన రీతి బట్టి మీకే వందనాలు. రెండవ వర్తమానములో ప్రభువానైనా చంద్రబింబము వలెనైనా సూర్యకాంతం వలె మేము ఉండి మీ పాపమునకు దూరముగా ఉండి నాయన పాపమునకు ప్రభనైనా పాపము దగ్గరకు చేరకుండా మీ ప్రక్కన కూర్చునే అర్హత సంఘము సాధించాలని, నామకార్థ క్రైస్తవులుగా ఉండగా నిజ క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించాలని దైవజనులు విత్తిన వాక్యాన్ని మేము విన్నాం ప్రభనైనా. కుటుంబాల ప్రభనైనా ఆశీర్వదించబడాలి ప్రభనైనా. యెహోషువ
నేనును నా కుటుంబమును మీరు ఎవరినైనా సేవించండి, నేను నా కుటుంబమును మిమ్మే సేవిస్తామని చెప్పి ఏ విధముగా ధైర్యంగా సెలవిచ్చారో ప్రభా, ఈ సంఘ సభ్యులు ప్రభనైనా ఆ విధముగా ప్రభనైనా ధైర్యముతో మిమ్మల్ని సేవించేవారముగా, రక్షణ అనుభవంలో నడిచేవారముగా, మీ ప్రక్కన కూర్చునే అనుభవం సంపాదించేవారుగా, నాయన ఎట్టి పరిస్థితుల్లో కూడా దిగులు పడక భయపడక మీ తోడు కోరుకునేవారుగా ఉండినట్లు ఆయుత్తపరచండి ప్రభా. నాయన మీకే వందనాలు, స్తుతులు చూస్తున్నాను నాయన. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని దైవజనులను ప్రభా నాయన, అలాగే ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు వర్తన దీవించండి. ఈ యొక్క దయాస్ ముందు ఆశీనులైన ప్రతి సంఘ బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఎవరైతే ఏ అక్కర్లతో ఇక్కడికి వచ్చిన్నారో ప్రభానైనా, ఏ అనారోగ్యంతో ఇక్కడికి వచ్చిన్నారో ప్రభా, స్వస్థపడుటకు మీ కృప చూపండి, మీ కాపుదలు చూపండి. దిగులు పడకూడదు, భయపడకూడదు ప్రభానైనా. ఈ సంఘ పరిచర్య ప్రభా కుంటుపడకుండా సాగిస్తున్న రీతిని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దైవజనులు కూడా అనేక మంది ప్రభానైనా అనేక విధాలుగా నాయన కీర్తి చేసి ఇమానుయేల్ దాస్ గారినైనా జీవించి ఉండగా ఎలాంటి సహకారం అందించారో అలాంటి సహకారాలు అందించే మంచి మనసులు మీరు దైవజనులకు ఇస్తున్నారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీ చిత్తమైతే పూర్వ వైభవాన్ని ఇది సంతరించుకునే విధముగా, జనాలను ఆశ్చర్యచకితులు చేసే విధముగా ప్రభానైనా మీ యొక్క సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. రేపటి జరిగేనైనా కూడికను కూడా మీరు ఆశీర్వదించి, రేపు ఏ దైవజనులైతే ప్రసంగించబోతున్నారో నాయన వారు ప్రయాణములుంటే జయకరముగా సుఖవంతంగా ఇక్కడికి చేరి సంఘస్థులను ప్రభు ఉజ్జీవింపజేసే విధముగా, ఈ సంఘములోని కుటుంబాలు ఆశీర్వదించబడే విధముగా వర్తమానాన్ని అందించే జ్ఞానాన్ని వారికి దయచేయమని, రేపటి కూడా మంచి వాతావరణం మీరు ఇచ్చి కూడిక జయకరముగా మర్యాదగా జరిగించడానికి నాయనా మీ కృప కుమరించండి. అలాగే ప్రభానైనా గీతాలు ఆలపించేవారని, ఆర్కెస్ట్రా వారిని, సౌండ్ సిస్టమ్ నిర్వహించేవారిని ప్రతి ఒక్కరిని ప్రభానైనా మీ స్వాధీనంలో ఉంచుకోదండి ప్రభా. ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి అక్కర్లు సాధన కలిగించకుండా మీ కృప ఈ సంఘానికి తోడుగా ఉంచమని, ఈ చిన్న ప్రార్థన తమ పాద చేతుకుని ప్రతిఫలము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున మిక్కిలి గడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ఇంతవరకు చక్కని వర్తమానాన్ని మనం విన్నాం. వాక్యం అందించినటువంటి రెవరెండ్ జే కృపానంద్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారు ఎక్కువగా పరమగీత గ్రంథము అలాగే ప్రకటన గ్రంథము తెలియజేస్తారు. చాలా మంచి వర్తమానాలు. మరి ఈ రాత్రి దేవుడు మనలను దర్శించారు. ఆ వర్తమానం ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అలాగే వారికంటే ముందుగా జాన్ మార్కయ్య గారు కూడా చాలా గంభీరంతో మంచి వర్తమానాన్ని అందించారు. వారితో పాటు వచ్చినటువంటి మరి రూబేనయ్య గారు కూడా మంచి వాగ్దానంతో కూడినటువంటి వర్తమానము మరి షార్ట్ మెసేజ్ ఇచ్చారు. వారు కూడా ప్రయాణంలో ఉన్నారు. వారి ప్రయాణం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే మరి మా యొక్క పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మరి కూచిపూడి అబ్రహాం గారు కూడా వచ్చి గ్రీటింగ్స్ తెలియజేశారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జొన్నలగడ్డ రవి గారు కూడా చక్కని పాటను పాడి మనలను మరి అలరించారు. వారిని బట్టి కూడా వందనాలు. అలాగే అధ్యక్ష పదవి మరి స్వీకరించినటువంటి జైపాల్ గారు ఎంతో ప్రయాసతో ఈరోజంతా మరి వారు బాపట్లలో ఒక ప్రేయర్ మీటింగ్లో ఉండి అటు నుంచి డైరెక్ట్గా ఇటు వచ్చారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఎంఆర్ఓ గారికి అలాగే నాన్నగారికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నా. కూడి వచ్చిన మీ అందరికీ మా యొక్క WME సంస్థ తరపున సేవ చేస్తున్నటువంటి సేవకులకు మరి అలాగే పరిశుద్ధరావు గారు చాలా దూరం నుండి సింగపాల నుంచి వచ్చారు. మరి చాలామంది ఉన్నారు. శేఖర్ బాబు గారు అలాగే మరి పేర్లు తెలియ నాకు పాస్టర్ గారు వాళ్ళందరికీ, అలాగే ఆదయ్య గారు మరి ఇంకా పాస్టర్స్ ఉన్నారు. వారందరిని బట్టి కూడా నేను నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా బ్రదరు షాలేం బ్రదర్ కూడా వచ్చారు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి తండ్రి గారు మరి షడ్రక్ గారిని బట్టి అలాగే ఇంకా కూడి వచ్చిన వారందరికీ కూడా నా నిండు వందనాలు. చాలామంది మరి ఈరోజు రాలేకపోవట కారణం 2 ఫంక్షన్స్ మా దగ్గర పక్కనే ఈ గేటు పక్కన ఒక వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతుంది.
వారు ఫోన్ చేశారు, అమ్మ ఇక్కడున్న వాళ్ళందరూ ఇది అయిపోయాక మరలా అక్కడికి వస్తాము అని. కానీ అంత టైం మన దగ్గర లేదు. రేపు వారు కలుసుకుంటారు. ఆ ప్రక్కన గేటు దగ్గర కూడా వాళ్ళది కూడా వెడ్డింగ్ యానివర్సరీ ప్రేయర్ ఉన్నది. అందును బట్టే మరి ఇంకా సాధ్యమైనంత వరకు అన్ని కుర్చీలు ఫిల్ అయినాయి. మరి రేపటి దినం కూడా మీ అందరినీ కూడా మరి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి మంచి వాతావరణం దేవుడిచ్చినందుకే దేవాతి దేవునికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అందరికీ మంచి విందు ఏర్పాటు చేశాము. మరి దానికి ముందు ఒక చిన్న కొరియోగ్రఫీ సాంగ్ మరి బాపట్ల నుంచి నాన్నగారి చర్చి నుండి వచ్చిన మరి యూత్ వారు ఒక పాటకు కొరియోగ్రఫీ చేయబోతున్నారు. మీ అందరి కోసం మీరు చక్కగా చూసి ఆనందించండి. ఒక 5 నిమిషాలు లోపలే, మేబీ 5-10 నిమిషాల లోపలే అవుతుంది. త్వరగా వారు ముందుకు రావాల్సిందిగా వారిని మరి ఇన్వైట్ చేస్తున్నాను. ఫాస్ట్గా రండి. పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ
ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు